మా పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్, దిల్సుఖ్ నగర్లా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బస్సుల కోసం. ఇంకా ఏసీ బస్ స్టాండ్ లోపల. రైటే అప్పుడు లేట్ లేదు, ఎల్బీ నగర్ పోతున్నాం. మన ఇంటర్వ్యూ అట జాబ్ కోసం అంతా ఎల్బీ నగర్ ఫ్రెండ్స్. ఎల్బీ నగర్లో దిగినాం. మన ప్రెజెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయింది. పార్టీ లేదా పుష్ప? కానీ అలా మా పిల్లల్ని వదిలేసి బాధతో వచ్చినాం. ఇక్కడ సక్సెస్ఫుల్గా జాబ్ కొట్టింది. బాధ సంతోషం రెండు మిక్స్ ఒకటేసారి. ఫోన్ చేసి మమ్మీ పోయినావా ఇంటర్వ్యూకి, మమ్మీ పోయినావా పోయినావా అని అడుగుతుంది. నా బిడ్డ చెప్పాలి ఫస్ట్ ఫోన్ చేసి. కలిసింది ఇక్కడనే, మళ్ళీ ఇక్కడనే ఎన్నో సంవత్సరాలకి ఇక్కడనే బస్సులు అలా తిరుగుతున్నాం. అంతే కదా, ఎక్కడికి వచ్చినామో మళ్ళీ అక్కడికి వచ్చినాం. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లల్ని వదిలేసి మరీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. మేము మార్నింగ్ వెళ్తాం. చూడండి, లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే రైట్ బిడ్డ. మళ్ళా పొద్దుగా లేరు, ఇదే టైంకి పొద్దుగా 5:30కి లేచి చెప్పినా కదా ముఖం కడుక్కోవాలి, ఒక గంట సేపు చదువుకోవాలి. ఏది కష్టం ఉంటుందో గది చదవాలి. అలవాటు చేసుకోరు మెల్లమెల్ల, అన్నీ అర్థమవుతాయి. ఏటా పోదామే. రైటే ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం 5:30కి బయలుదేరినాం. మాకు ఇంటర్వ్యూ ఉంది అంటే మరి ఇంటర్వ్యూకి అలా వెళ్తుందా మరి ఏమవుతుంది చూడాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. నడవాలి. మెయిన్ రోడ్కి వెళ్తాం. మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కన్మార్కి వెళ్ళాలి. కన్మార్ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కాలి. ఇదంతా మీకు చూపిస్తూనే ఉంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూపిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. బిడ్డలు పాపం ఫీల్ అవుతారు. పోరి పోరి వాళ్ళు వద్దాం అనుకుంటారా ఏంది? అసలు వెళ్తలేరు, ఇంకా అన్నీ నిల్చొని ఉన్నారు. అట్లుంటుంది చిన్న పిల్లలతో బాధ. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ రోడ్. ఇదంతా మంచి రోడ్ ఉండే ఒకప్పుడు. ఈ క్వారీ లారీలు తిరుగుతాయి ఇదంతా. ఇక లారీలు తిరగబట్టి నీళ్ళు వస్తే మొత్తం మంచి రోడ్డు, మంచి డాంబర్ రోడ్డు. ఇగో ఇట్లా అయిపోయింది రోడ్డు. పొటాలు అయితే మొత్తం కోసేసేది ఇక వారికి. మా పిల్లలు ఫీల్ అవుతారని నాకు అర్థమైంది. కానీ 4 రోజులు ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. మా అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా. వీళ్ళు జర అల్లరి మంచిగా ఉంటుందని చెప్పి ఉంచినాం. 2 రోజులు కూడా కాలే అలా తీసుకుపోతారని కాడికి వస్తారు అనుకోవచ్చు. వీళ్ళని తీసుకుపోతారని. ముచ్చట ఏంటంటే అలా నేను తీసుకపోం మనం. అట్లా. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, అన్నీ
బాధలు తట్టుకొని పోవాలా. ఇంకంతే ఇక ఏడుపు వచ్చినా ఏడవాలే తెలుసా. అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఇంటికాడ ఉన్నప్పుడేమో మొత్తం సీరియస్గా ఉండే, ఇక ఇప్పుడు ఇక పోతున్నాం కదా మొత్తం ఆనందం తన్నుకొస్తుంది, నవ్వులు లోపలికి వెళ్ళి. నిద్ర కూడా పోనీయదు ఫ్రెండ్స్ నన్ను. మేము బయట వండుకుంటాం కదా, అగో ఏమో మురుగుతుంది చూడు చూడు చూడు, లే 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 పక్కపట్టి ఇట్లా అంటది. ఇక 3 రోజులు ఫ్రెండ్స్, అసలు నేను ఎట్లా మనిషి లాక్కున్నానో నాకే తెలుస్తుంది. తిండి కరెక్ట్ లేదు, మొత్తం వీక్ అయిపోయినా. రాత్రి అంతా అసలు నిద్రనే ఉండదు. మేము బయట వంటాం, మళ్ళీ సోకులకు మేము బయట వంటాం. మేము ఏదో ధైర్యవంతుల్లాగా. వీళ్ళు పండి పీకేది కూడా ఏముండదు ఫ్రెండ్స్, పంటారు. ఇక నేను ఇలా కావాలి ఉండాలి. బాబా బాబా ఏమన్నా చేసిరా తెలివి. నేను సూపర్ మ్యాన్ను. నాకు చిన్నప్పటి నుంచే కుక్కలు గిక్కలు అంటే ఆడాడున్నా. ఏం చేస్తాను ఫ్రెండ్స్, లేపి నాలుగు కొడతా నా దగ్గరకు వస్తే కుక్కలు. అంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీతో ఆడినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇప్పుడు పని చేస్తుంది. ఏంటంటే ఇట్లా 2 కాళ్ళు పట్టుకొని చిన్నప్పుడే తిప్పేది కుక్కలను. అట్లాంటిది ఇప్పుడు 2 కాళ్ళు లేపి పెడతా మళ్ళా. పిల్లులతో కుక్కలతో మస్తు ఆడినా నేను. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఎప్పటికైనా పనిచేస్తుంది అన్నట్టుగా. అందుకే చిన్నప్పుడు అన్నిటితో ఆడాల. పొద్దుగాల పూట మాటలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను పొద్దుగాల లేస్తా, సరిబువ తింటా. ఇక్కడ తినేది అక్కడ ఎక్కడైనా అలవాటు ఉన్నది నాది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రోడ్డుకి వచ్చినాం. టైం వచ్చేసి ఇప్పుడు 20 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. ఇక రోడ్ చూడండి మాది. ఇది హైవే కర్నూలు టు వరంగల్ 6 వే రోడ్. ఇది కొత్త రోడ్డు తయారవుతుంది. అంతకుముందు 4 వే ఉండే, ఇప్పుడు 6 వే అవుతుంది. చూడండి రోడ్డు ఎంత విశాలమైనవి. ఇక ఇదంతా రోడ్డు, ఇండ్ల రోడ్డు, అండ్ల రోడ్డు, అవతల పక్క రోడ్డు మొత్తం పెద్ద రోడ్లు ఇవి. హైదరాబాద్ రోడ్డు కూడా ఇంత హైలైట్ ఉండదు, అంత హైలైట్ ఉంటుంది ఈ రోడ్డు. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇదొక లైను, ఇదొక లైను, అదొక లైను, దాని పక్కకు ఒక లైను, మొత్తం 4 లైన్లు ఉన్నాయి. ఇది 6 వే అంటారా 8 వే అంటారా చెప్పండి. ఇదొక లైను, ఇదొక లైను, దాని పక్కకు ఒక లైను, మళ్ళీ అవతల పక్కకు ఒక లైన్. చూడండి ఆటో వస్తలేదు ఫ్రెండ్స్. పొద్దున్న వచ్చి నిల్చున్నాం ఇక్కడ. ఆటో బస్సులు ఆగుతలేవు, ఏం ఆగుతలేవు. బస్సులు ఆగుతలేవు, ఏం ఆగుతలేవు. ఇట్లా ఆపాలా? ఆర్టీసీ బస్సులు వచ్చినప్పుడు ఆ కండక్టర్లు ఇట్లా అంటారు. ఇట్లా అంటే వాళ్ళు కండక్టరు మన బస్సు డిపార్ట్మెంటే అనుకుంటారు. బస్సులు చాలా సేపు వేస్తూనే లేవు, వెయిటింగ్. కరీంనగర్ పోతాండి. పూలలో నగర్ వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆపేసి చిన్నం ఫ్రెండ్స్.
మా కరీంనగర్ బస్ స్టాండ్కి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, మా కరీంనగర్ బస్ స్టాండ్ ఇదే. ఎక్స్ప్రెస్ బస్సులు లేవు, ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అక్కడ ఉంటే ఎక్స్ప్రెస్ బస్సు ఖాళీ ఉంది మొత్తం బస్ స్టాండ్ అంతా. ఖాళీ బస్ స్టాండ్. కూసాడా చూడండి ఫ్రెండ్స్, మా కరీంనగర్ బస్ స్టాండ్ మార్నింగ్ పూట. ఎట్లా ఉంటుంది మీకు ఎలక్ట్రిక్ బస్ చూపిస్తా ఇప్పుడు ఎక్కి. వాళ్ళు చూపిద్దామంటే మనోడు తలుపు మూసుకున్నాడు, వెళ్ళిపోతాడు. బాధ అనిపిస్తుంది నాని. అసలు ఏమంటారు, ఎంతసేపు ఉంటాను సేపు ఉంటాడు అట్లా రాదు కదా. ఇలా రావాలని ఉంది కదా కదా. ఏమైంది మళ్ళీ అత్తమ్మ లేదారు కదా, తీసుకొచ్చి 2 రోజులు కూడా ఉంటున్నారు, మళ్ళీ తీసుకొని కొంచెం వాళ్ళు కూడా జరుగుతారు. ఎట్లయినా ఏమంటారు, పిల్లలు తల్లికానే ఉంటారు. ఎవరైనా అంతే, అది ఎవరి పిల్లలు ఎవరి తల్లి ఇది ఉంటుంది అన్నట్టుగా. ఏం పాత పండేమో. ఇప్పుడే సికింద్రాబాద్ బస్ స్టాండ్ దిగినాం. మనోడు భయపడిద్దాం చూస్తాడు అట్రా. రోడ్లు దాటుడు ఈజీ కాదు మిత్రమా. ఇదంతా సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 107 ఎక్కితే దిల్సుఖ్నగర్ బస్ ఎక్కుతాం. బస్ ఎక్కితే మా ఏరియాలో అంబార్పేటలో దిగుతాం. పుచ్చక్ అండి పట్టుకో. ఇదంతా సికింద్రాబాద్ బస్ స్టాండ్. ఆటోలు, లోకల్ బస్సులు, అక్కడ లోకల్ బస్సులు. ఇగో ఇది మెయిన్ సికింద్రాబాద్ బస్ స్టాండ్. ఇదంతా ఈ ఆటో స్టాండ్ ఉంటుంది. ఇట్లుంటుంది ఇక్కడ. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. వచ్చి ఇప్పుడు 10:30 అవుతుంది ఫ్రెండ్స్. 10:30 దగ్గర అవుతుంది. తొందరనే వచ్చినాం కానీ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కినాం, ఇక్కడ దిగినాం. ఒకప్పుడు నేను ఇట్లా బస్సుల మీద తిరుగుతుండే ఫ్రెండ్స్. చాలా రోజులు బండ్ల మీద తిరిగినా, ఇప్పుడు బస్సుల మీద తిరుగుతున్నాం మళ్ళీ. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక సంవత్సరమే కదా, 10 సంవత్సరాలు బండ్ల మీద తిరిగిన. మళ్ళీ అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు బస్సుల మీద తిరుగుతాను. కానీ కనిపించేదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అదంతా రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది ఎంట్రన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది.
ఈ కనిపించే తెల్ల బిల్డింగ్ అంతా పార్కింగ్, కార్ల పార్కింగ్ బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ తెల్లదంతా ఇదంతా కార్ల పార్కింగే. దీన్ని ఎర్రమంజుల్ బస్ స్టాప్ అంటారు. పక్క పొంటే టెంపుల్, గణపతి టెంపుల్. ఇక్కడ మన దిల్సుఖ్నగర్ బస్సులు ఇట్లా అవుతాయి. 107 ఎర్రమంజుల్ బస్ స్టాప్. రాగానే బస్ ఎక్కినాం. ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్, పోతున్నాం నడిచి. 11 అవుతుంది టైం మొత్తానికైతే. లేట్ అవుతుంది అంతే. మళ్ళా అప్పుడు లేట్ లేదు. ఎల్బీ నగర్ పోతున్నాం. మన ఇంటర్వ్యూ అట, జాబ్ కోసం. ప్రజెంట్ దిల్సుఖ్నగర్లో ఉన్నాం. అల్లా లేడీస్ సీట్లో కూర్చున్నా నేను. వాళ్ళ నచ్చి ఉటా అంటే లేవాల్సిందే. ఇక్కడ హైదరాబాద్లో అట్లా ఉంటుంది అంతే కానీ. ఉటా అంటారు రాగానే, సీట్లు లేకపోతే చాలా ఉటా అంటారు. కానీ పైసలు ఇచ్చి కూర్చున్నాం, కానీ నడవదట. నువ్వు అనవా అనే, నువ్వేమన్నా నువ్వు కూడా లేవమంటావా? అలా చిక్క అంతా ఎల్బీ నగర్ ఫ్రెండ్స్. ఎల్బీ నగర్లో దిగినాం. మన ప్రెజెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఇదంతా ఎల్బీ నగరే. ఎక్కువ ఎల్బీ నగర్ కదానే. మాతో ఉంటే మజా వస్తుందట కానీ. ఈమె ఒక డైలాగ్ కొట్టింది ఫ్రెండ్స్. ఏం లేకున్నా ముఖం మీద నవ్వున్నోడే మొగోడట. భారీ డైలాగ్ కొడుతుంది. ముఖం మీద నవ్వుండాల, ఆడే మొగోడట. ఇగో ఇక్కడ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అట. ఇక్కడ ఏమో ఇంటర్వ్యూ. భయపడుతుంది, చాలా భయపడుతుంది. ఇంటర్వ్యూ ఎట్లా అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయింది. 20,000 సాలరీ అంతే కదనే. ఎల్లుండి నుంచి జాయినింగ్, సోమవారమే జాయినింగ్. గుడ్ న్యూస్. 20,000 సాలరీ. పార్టీ లేదా పుష్ప? కానీ అలా మా పిల్లల్ని వదిలేసి బాధతో వచ్చినాం. ఇక్కడ సక్సెస్ఫుల్గా జాబ్ కొట్టింది. బాధ సంతోషం రెండు మిక్స్ ఒకటేసారి. ఫోన్ చేసి మమ్మీ పోయినావా ఇంటర్వ్యూకి, మమ్మీ పోయినావా అని అడుగుతుంది. నా బిడ్డకి చెప్పాలి ఫస్ట్ ఫోన్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాం. టాటా బై బై, సీ యూ, ఎంజాయ్ పండుగ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్చిక్. మా పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్, దిల్సుఖ్నగర్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బస్సుల కోసం. ఇంకా ఏసీ బస్ స్టాండ్ లోపల. అలా పోదామా, ఆగుదామా? పోదామా? ఇదంతా దిల్సుఖ్నగర్ ఫ్రెండ్స్. దిల్సుఖ్నగర్లో అయినాం మనం. ఇంటికి పోతున్నాం అంతే కదా.
అందరు నన్నే చూస్తారు. నువ్వు కలిసింది ఇక్కడనే, మళ్ళీ ఇక్కడనే ఎన్నో సంవత్సరాలకి ఇక్కడనే బస్సులు అలా తిరుగుతున్నావు. అంతే కదా, ఎక్కడ కలిసినామో మళ్ళీ అక్కడికి వచ్చినాం. అంతే కదా, అటు సైడ్ కలిసినాం, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫుల్ఫిల్ కావాలి కదా. చెప్పవానే వాటర్ కావాలి. మర్చిపోయినా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా కొత్త వస్తున్నాం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. ఓకేనా? పొద్దుగాల 5:30కి వెళ్ళాం ఫ్రెండ్స్, అలాంటి చూసిరు కదా. వెళ్తే ఇంటర్వ్యూకి పోయి రాగానే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి తయారైనాం, తిన్నాం, చేసినాం, ఇంటర్వ్యూకి పోయినాం. మళ్ళా అక్కడ నుంచి వీళ్ళింటికి పోయినాం. మొత్తం బస్ జర్నీ ఫ్రెండ్స్, మొత్తం బస్ జర్నీ. ఇంతకుముందు బండి మీద ఎటు పోయినా బండి మీద పోతుండే, కానీ ఈ వీడియో మొత్తం బస్ జర్నీ. ఓకేనా? అందుకని నేను ఏ బస్ ఎక్కినా కానీ వీడియోది మ్యాక్సిమం కవర్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్? చాలా కష్టపడ్డాం. ఇవాళ వచ్చినాం, ఇంటికి వచ్చి ఇగో ఇంతంతా మాట స్నానం చేసి ఇంతంతా తిన్నాం. ఇగో ఇది లాస్ట్ ఇక ఎండింగ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై బై, టాటా, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.